పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక చరిత్ర. ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి మాంసం తిని ఆశీర్వదించాలని ఆయన కోరిక పుట్టాడు. అప్పుడు పెద్దని పిలిచి, పెద్దోడా అరణ్యానికి వెళ్ళి నాకు మాంసం తీసుకొచ్చి నేను ఆ మాంసం తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అప్పుడు ఈ పెద్దోతో చెప్తున్నప్పుడు గుడారంలో ఉన్నటువంటి ఆ చిన్న తల్లి విన్నది. ముసలోడా ఎంత ఘోరమైనడు నువ్వు అని తన మనసులో, నీవు పెద్దోని ఆశీర్వదిస్తావు కానీ చిన్నని ఆశీర్వదించవా అమ్మా, నీ తల పెట్టుందా అనుకొని ఆ గుడారంలో ఉన్నటువంటి యజమానురాలు చిన్నని పిలిచింది. చిన్నడు అంటారా, ఇక్కడ చెప్పండి అమ్మా ఏంటి అని వచ్చారు. ఇదిగో మీ అన్నయ్య వెళ్ళిపోయిన సంగతి నీ ముందు వెళ్ళిపోయిన చూసావా? చూశానమ్మంటే ఎందుకు వెళ్ళాడంటే అరణ్యానికి వెళ్ళి దుప్పినో మరి జింకను ఏదో తీసుకొని వచ్చి వంట వండి మీ నాన్న పెడితే మీ నాన్న ఆశీర్వదిస్తాడని నేను విన్నాను. అయితే నువ్వేం చేస్తావంటే మీ అన్నయ్య రాకమునిపై నేను చెప్పినట్లు చెయ్యి, నువ్వు ఆశీర్వదించబడతావు. ఏం చేయాలి మమ్మీ అంటే, నేను ఆహారం వండి నేను రెడీ చేసి పంపుతాను, నువ్వు అక్కడ నేను ఏషావును అని చెప్పాను. అమ్మా, ఒకవేళ నేను ఏషావునని చెప్తే నన్ను గుర్తుపట్టి నాన్నగారు నన్ను శపిస్తాడు మమ్మీ అనగానే, నేను చెప్పేది విను, శాపాలన్నీ నాకు, ఆశీర్వాదాలన్నీ నీకు అని చెప్పగానే తల్లి మాటకు లోపడ్డాడు. వెంటనే ఈ యొక్క తల్లి తయారు చేసిన ఆహారం రెడీగా ఉంది. అయితే ఈ తల్లి యాకోబును గుర్తుపడుతుందని తెలిసి ఏం చేసిందంటే, తన పెద్ద కుమారుడైనటువంటి ఏషావు వేసుకుంటే ఆ వస్త్రాలను యాకోబుకు ధరింపజేసి, ఏషావుకేమో శరీరం అంతా రోమములు ఉంటాయి, వెంట్రుకలు ఉంటాయి, నిండుగా వెంట్రుకలు ఉంటాయి. యాకోబు యొక్క శరీరమేమో నునుపు శరీరం. అప్పుడు ఈ చేతులు ఈ మెడ తడిని చూస్తాడని చెప్పి ఆ రిక్కం ఏం చేసిందంటే, ఈ మెడ చుట్టూ ఈ చేతులకు ఆ మేకతోలు కట్టి దాని మీద సొగసైన వస్త్రం ధరింపజేశారు. ఏ వస్త్రం? ఒక్కసారి మాట చదవండి, మీకు అక్కడ దాంట్లో చూపిస్తున్నాడు కదా. ఏమి? ఆది కాండము 27వ అధ్యాయం 15వ వాక్యం చదవడము. ఆది కాండం 27వ అధ్యాయం 15వ వాక్యం. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏషావునకు సొగసైన వస్త్రమును ఇంట తన యొద్ద నుండెను గనుక రిబెకా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబులకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజనములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికియగా అతడు తన తండ్రి వద్దకు వచ్చి, నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరు అని అడిగాడు. అందుకు యాకోబు, నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినమనేను. ఇంకా గమనించండి, అక్కడ యాకోబు ఏం చేశారంటే, నాన్నగారు ఇస్సాకు కళ్ళు కనబడని గుడ్డితనంతో ఉన్నారు. అప్పుడు ఈ యొక్క సొగసైన వస్త్రం ధరించుకొని ఆహారం తీసుకొని వెళ్ళినప్పుడు, నీ స్వరమేమో యాకోబుది, నువ్వేమో ఏషావు అని చెప్తున్నావు, నిజమేనంటే నిజమేనా? అప్పుడు ఈ గుడ్డితనంతో ఉన్నటువంటి ఇస్సాకు, అలాగైతే కుమారుడా ఒకసారి నా దగ్గరికి రా అన్నాడు. అప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు చేతులు మెడను తడిని చూశారు. ఓకే, రెండుగా ఉన్నాయి. రెండవదిగా, నా కుమారుడా, నేను నిన్ను ఆశీర్వదించడానికి ముందుగా నన్ను ముద్దు పెట్టు అన్నాడు. అప్పుడు ఈ యాకోబు వాళ్ళ తండ్రికి ముద్దు పెట్టేటప్పుడు
ఏశావు యాకోబు ధరించుకున్న సొగసైన వస్త్రముల వాసన చూశాడు. ఏం చూశాడు? ఈ వస్త్రాలు ఏశావు వస్త్రాలు, అవి వాసన ఉన్నాయి. ఇప్పుడు కౌగిలించుకుంటున్నటువంటి ఈ కుమారుడు ఏశావా లేకపోతే యాకోబా అని పరీక్షించి తెలుసుకోవడానికి నన్ను ముద్దు పెట్టు అని చెప్పినప్పుడు యాకోబు ముద్దు పెట్టుచున్నప్పుడు ఏశావు యాకోబును హత్తుకొని ఆ యాకోబు వేసినటువంటి వస్త్రముల వాసన చూశాడు. ఏం చేశాడమ్మా? వస్త్రాల వాసన చూశాక ఎస్ రైట్, నీవు ఏశావు అని చెప్పి గొప్పగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనము ఆశీర్వాదాల గురించి కాదు కానీ వస్త్రముల యొక్క వాసన చూసి ఏశావును నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నానని ఈ ఇస్సాకు యాకోబును అన్ని విషయాల్లో యాకోబును ఆశీర్వదించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆత్మీయంగా యాకోబేమో అన్నయ్య వస్త్రాలు ధరించుకొని ఆశీర్వాదాలు పొందాడు. ఇప్పుడు పరలోకపు తండ్రి మనల్ని ఆశీర్వదించాలంటే బాహ్య వస్త్రాలు కాదు ఆయన చూసేది. మన అంతరంగంలో ఉన్న పురుషుడు ఉన్నాడే, ఆ అంతరంగమందున్న పురుషుడు యాకోబు ధరించుకున్నట్లుగా సొగసైన వస్త్రము ధరించుకోవాలి. ఇప్పుడు అంతరంగ పురుషుడికి సొగసైన వస్త్రం ఏమై ఉండొచ్చు అని మనం లేఖనాలను ధ్యానిస్తాం.